విద్యా సముపార్జనలో ఈనాడు జీవనోపాధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు. కాని జీవిత పరమావధిని లక్ష్యంలో ఉంచుకోవటంలేదు. పుట్టటం, పెరగడం, సంపాదించటం, జీవనాన్ని వ్యర్థం చేయటం. ఇదే జీవితమైతే దీనివల్ల ఉపయోగమేమిటి? జీవనాన్ని సార్థకం చేసుకోవాలి. జగత్తులో మనం ఆశించవలసినది ఏమిటి? దేనిద్వారా ఆనందాన్ని అనుభవించటం సాధ్యం అనే విషయం ఆలోచించాలి. జీవనోపాధి ద్వారా కొన్నాళ్లు గడపవచ్చు, కాని జీవిత పరమావధి భాగ్యాన్ని పొందటానికి ఆత్మతత్వాన్నే ఆశ్రయించాలి. దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, అంతఃకరణ ఇందులో ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏ పదార్థాన్ని చూసినా కొంతకాలం సంతోషం కలుగవచ్చు, కాని తరువాత అదే దుఃఖకరంగా మారుతుంది.